వెల్కమ్ టు మెగా టీవీ పక్కా లోకల్. హైదరాబాద్ ఉప్పల్లోని ఎస్వీఎం గ్రౌండ్ లో ఐసీఎస్ ఆధ్వర్యంలో అఖిల భారత జ్యోతిష సదస్సు ఘనంగా జరిగింది. సంప్రదాయబద్ధంగా దీప ప్రజ్వలనతో ప్రారంభమైన ఈ సదస్సుకు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుండి సుమారు 500 మంది జ్యోతిష నిపుణులు, విద్యార్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వైదిక జ్యోతిష్యుడికి సత్యనిష్ట, గణిత నైపుణ్యం, నిష్పక్షపాత వైఖరి ఉండాలని ప్రముఖ జ్యోతిషవేత్త గాయత్రి వాసుదేవ్ అన్నారు. సదస్సులో వాస్తు, నాడి జ్యోతిష్యం, సంఖ్యాశాస్త్రాలపై ప్రముఖులు అవగాహన కల్పించారు. ప్రామాణిక వేద జ్యోతిష్యాన్ని భావితరాలకు అందించడమే లక్ష్యంగా ఈ సదస్సు విజయవంతంగా ముగిసింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఆస్ట్రాలజికల్ సైన్సెస్ సొసైటీని స్థాపించిన తర్వాత మేము ఇది 139వ MCM జరుపుకుంటున్నాము. ఈ మీటింగ్ జరుపుకోవడానికి ముఖ్య ఉద్దేశము జ్యోతిష్ శాస్త్రాన్ని సామాన్య మానవులకి ఎలా ఉపయోగపడుతుంది, దానికోసము ఈ సెమినార్ చేశాము. ఈ సెమినార్ కి దగ్గర 550 మంది స్టూడెంట్స్ అటెండ్ అయ్యారు. 150 మంది ఇండియా మొత్తం నుంచి 35 సెప్టెంబర్ నుంచి మొత్తం కలిసి ఇక్కడికి వచ్చారు. మెయిన్ ఉద్దేశము జ్యోతిష్ శాస్త్రాన్ని సామాన్య మానవుడికి ఎలా ఉపయోగపడేలా చేయాలనేది మా ఉద్దేశము. In fact, every quarter we organize such seminars wherein we invite local experts, local students who participate in such astrological seminars and they present their views. So that's the main purpose, and that's how we generate that buzz in the society that what astrology is and how it is to be used. This is one of the Vedangas and Vedic. It comes from Vedic sciences. So ఇది మూఢనమ్మకం కాదు, it is a pure science. అండ్ ఇక్కడ మేము 21 సబ్జెక్ట్స్, ఐకాస్ట్ లో 21 సబ్జెక్ట్స్ చెప్తాము. అన్ని కూడా మెథాడికల్ గా, థియరటికల్ గా అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాం. వై ఇట్ ప్రూవ్స్